టీవీకే అధినేత తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ని దేశం మొత్తం ఆకాశానికి ఎత్తేస్తోంది. పాలిటిక్స్ లో రియల్ హీరో అని పొగిడేస్తున్నారు అందరూ. అందరికీ హీరో అయిన విజయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మాత్రం విలన్లా మారిపోయాడు. దీనికి కారణం విజయ్ సాధించిన విజయంతో ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ని పోలుస్తున్నారు. పార్టీ స్థాపించిన 2 ఏళ్లలో విజయ్ టీవీకే పార్టీ అధికారంలోకి రావటం, అది కూడా ఎవరితో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి అధికారానికి చేరువవటంతో విజయ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే సమయంలో ఏపీలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ప్రతి ఒక్కరూ పవన్తో విజయ్ని పోలుస్తున్నారు. దీన్ని జనసేన రకరకాలుగా ఖండిస్తున్నప్పటికీ జనంలో చర్చ మాత్రం ఆగటం లేదు. అధికారంలోకి వచ్చినా రాకపోయినా పవన్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఏదో ఒక రోజు విజయ్ లాగా అధికారం దక్కేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 21 సీట్లకి కక్కుర్తిపడి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పదవి తీసుకొని 15 ఏళ్లు పొత్తులు ఉంటాయని చెప్పడం ద్వారా తాను సెకండ్ గ్రేడ్ లీడర్నేనని పవన్ చెప్పకనే చెప్పుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఎప్పటికీ కాలేనని ఇదే విధంగా పరోక్షంగా ఒక మెసేజ్ కూడా ఇచ్చేశారు. 2014లో బీజేపీ టీడీపీలకి మద్దతిచ్చారు పవన్. 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేశారని కొందరు చెప్తున్నారు. కానీ అది వాస్తవం కానే కాదు. 2019లో జనసేన బీఎస్పీ లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసింది. 24లో టీడీపీ బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ జనసేన ఒక్కసారి కూడా ఒంటరిగా పోటీ చేయలేదు. అందుకే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ని పబ్లిక్ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన తీరుని విజయ్ ప్రచారం చేసిన తీరును కూడా పబ్లిక్ పోల్చుకొని చూస్తున్నారు. విజయ్ ఎవరిని బండబూతులు తిట్టలేదు, అవాస్తవాలు ప్రచారం చేయలేదు, ఉక్రోషంతో రగిలిపోతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేదు. తన ప్రచారంలో కులాలు మతాల గురించి ఎన్నడూ ప్రస్తావించలేదు. చివరికి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ని విమర్శించినప్పుడు కూడా స్టాలిన్ అంకుల్ అనే ప్రస్తావించాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇందుకు పూర్తిగా విరుద్ధం. సుగాలి ప్రీతిని 10 మంది రేప్ చేశారని అన్నీ తన కళ్ళతో చూసినట్లే క్యాంపెయినింగ్ చేశాడు. ఈ రోజు వరకు ఆ కేసును తేల్చలేదు. ఏపీ నుంచి 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారన్నాడు. అందులో ఒక్కరిని కూడా వెనక్కి తీసుకురాలేదు. ఇది పవన్ నోట నిత్యం తగులుతున్నటువంటి మాట. ఇక తోలు తీసేస్తా, గుడ్డలిప్పి పరిగెట్టిస్తా, ఛాలెంజ్ విసురుతున్న రండిరా నా కొడకల్లారా ఇలాంటి మాటలు తరచూ వినేవాళ్ళం. విజయ్ ప్రచారం చేసిన తీరు చూసి అబ్బా పవన్ కళ్యాణ్ ఇంత ఘోరంగా మాట్లాడారా అని అందరికీ అనిపిస్తోంది. అన్నింటికన్నా ప్రధానమైన విషయం విజయ్ తాను ముఖ్యమంత్రి అవ్వటానికి ఎన్నికల్లో పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పుకున్నాడు. అంటే తాను ఒకరిని ఓడించడానికి పనికొస్తాను తప్పితే సీఎం మెటీరియల్ కాదు అని పవనే స్వయంగా చెప్పుకున్నట్లు. అంతేకాదు విజయ్ వ్యక్తిగత జీవితంపై రాజకీయ విమర్శలు చాలా వచ్చినా ఆయన ఒక్కసారి కూడా నోరు మెదపలేదు, దేనికి జవాబు ఇవ్వలేదు. చాలా పరిణతితో వ్యవహరించారు. కానీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ఎవరు మాట్లాడినా వెంటనే పవన్ రెచ్చిపోయేవాడు. ఇప్పుడు అందుకే ఏపీ జనం విజయ్ పవన్ ఇద్దరి వ్యక్తిత్వాన్ని పోల్చి చూసుకుంటున్నారు. అలా చూసుకున్నప్పుడు పవన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. నాయకుడు అనేవాడు విజయ్లా ఉండాలి కదా, పవన్లా కాదు కదా అనే అభిప్రాయం క్రమంగా జనంలోకి వచ్చేసింది. అసలు విజయ్ అనే వ్యక్తి ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా సక్సెస్ అవ్వకుండా ఉంటే పవన్ పై ఏపీలో డిస్కషన్ ఉండేదే కాదు. అన్నింటికీ మించి ఎందుకో తెలియదు కానీ ఈ విషయంలో ఎల్లో మీడియా కూడా పవన్ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తోంది. చివరికి విజయ్ గెలుపు పవన్ పరువు తీసింది.